కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారి కార్యకర్తలందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా 3331 కిలోమీటరు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా పూర్తి చేసుకున్నటువంటి, అంటే ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు డావోస్కి వెళ్ళారు. కానీ డావోస్ కన్నా ముందు అమెరికాకి వెళ్ళి, అంటే ఏపీ టు అమెరికా, అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి. అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు, అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు. ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ ఒక ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి. అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి. ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అడిగినటువంటి మాట, రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక విద్వాంస పాలన, ఇండస్ట్రియలిస్టులు వస్తే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది. ఈ తీరునంతా కూడా అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మరి మంచిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు డావోస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు. అంటే గత పాలకులు డావోస్కి వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు,
లేకపోతే ఇక్కడ అంత అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే ఈరోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని అంటే మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు, అలాగే ఆయన పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకంగా లోకేష్తో ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యోగాలను పాదయాత్రలో మేము టెంట్ ఆయనకి నైట్ బస ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్లోనే. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ దగ్గరే ఓపెన్ ఏరియాలో ఏర్పాటు చేసాం. ఆ రోజు అక్కడ ఆయన నైట్ స్టే చేసేటప్పుడు ఆ మరుసటి రోజు చాలామంది కార్మిక నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దీన్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఏం చేస్తారు, సేల్లో అయినా మర్చేస్తారా, దీనికి ఆర్థిక సాయం అందిస్తారా, లేకపోతే మైన్స్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి వారు ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన ఆ రోజే కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి సమిష్టిగా కలిసి సుమారు 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు. వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా